ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము. ప్రతి ఒక్కడూ కూడా తాను చేసే కార్యము గనక శాస్త్రము చేత ఆమోదింపబడినది అయితే అయినదో కాదో విచారించుకొని శాస్త్రములో చెప్పబడినటువంటి విరుద్ధమైన కార్యాన్ని త్యజించి వేసి శాస్త్రములో చెప్పబడిన శాస్త్ర సమ్మతమైన దానినే కదా గ్రహించాలి. అయితే ఇక్కడ కర్తవ్య బుద్ధి అనేటువంటి దాని యందు లెస్సగా గుర్తుంచుకోవాలి. ఫలాపేక్ష లేకుండా దానిని ఆచరించాలి. అంతేకాదు, ఇప్పుడు సాత్విక కార్యమై చెన్నొందాలి అంటే చేసేటువంటి కర్తవ్య బుద్ధి దాని యందు లెస్సగా ఉంచుకొని ఇక చేయదగినది అనేటువంటి కర్తవ్య బుద్ధే ఉండాలి. ఉండి దాని యందు లెస్సగా కూడా ఫలాపేక్ష లేకుండా దానిని ఆచరించాలి. అప్పుడే అది సాత్విక కార్యమై చక్కగా విరాజమానమవుతుంది. ఇక్కడ యజ్ఞము అని చెప్పబడినటువంటి దాని యొక్క అర్థం అంటే హింసతో కూడినటువంటి యాగాలు కాదని, భగవద్ధ్యానము, పరోపకారము, దైవ సంబంధమైన కార్యాలు మొదలైనవన్నీ కూడా ఇవే ఏ సత్కార్యమైనప్పటికీ కూడా అది యజ్ఞమే అని చెప్పబడుతూ, అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా తాము కార్యాన్ని ప్రారంభించడానికి ముందుగానే మనసును బాగా స్థిరపరుచుకోవాలి. సంశయాలకు అవకాశం ఇవ్వకుండా నిశ్చయమైన బుద్ధితో దానికోసం ప్రయత్నించాలి అనే కదా తెలుస్తూ ఉన్నది. మనసుని స్థిరపరచకుండా, కుదుటపరచకుండా, నిశ్చలం చేయకుండా ఆరంభించేటువంటి ఏ కార్యము కూడా సరిగ్గా సఫలవంతమవ్వదు. కాబట్టి చేయబోయే కార్యం యొక్క బాగోగులను బాగా నిర్ణయించుకొని శాస్త్రాల ద్వారా, ఆప్తవాక్యాల ద్వారా నిశ్చయానికి రావాలి. మనస్సును స్థిరపరచుకోవాలి. కోరిక లేని బుద్ధితో అటువంటి శాస్త్ర సమ్మతమైన కార్యాన్ని ఆచరించినట్లయితే అద్భుతమైన ఫలితాలనే ఇవ్వగలుగుతుంది. అదే కదా సాత్విక కార్యము, సాత్విక యజ్ఞము అవుతూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఫలాన్ని కోరి డంబం కోసం చేసే ఈ యజ్ఞాన్ని రాజసమైన దానినిగా నీవు తెలియాలి అర్జున. ఫలాన్ని కోరి చేయబడేటువంటి కర్మ చేత చిత్తశుద్ధి ఎప్పటికీ కలగదు కదా. చిత్తము గనక శుద్ధము కాలేదనుకో దానిలో ఆత్మతత్వము అనుభూతము కాదు, ఏమాత్రము కూడా జ్ఞానం ప్రకాశించదు. కాబట్టి అటువంటి ఫలాన్ని కోరేటువంటి దానితో కూడిన కర్మ ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే రాజసమని, అటువంటి రాజసమైనటువంటి కార్యము వదిలివేయవలసినది అనే కదా చెప్పబడుతూ ఉన్నది. ఇంకా కూడా కేవలము పేరు ప్రఖ్యాతుల కొరకు, వేషం కొరకు, డంబం కొరకు చేయబడే కార్యం కూడా రాజసమే అని కదా ఇక్కడ పేర్కొనబడుతూ ఉన్నది. కాబట్టి దానిని రాజస క్రియను ఎవ్వరూ ఆశ్రయించకూడదు. ఫలాన్ని కోరేటువంటి కోరికతో డంబం కోసం చేయబడే యజ్ఞాలను రాజసము అంటారు. దానిని అందరూ వదిలివేయవలసిందే అని చెబుతూ, ఇంకా తామస యజ్ఞం గురించి అయితే అసలు అది తన ధర్మమే కాదు, విద్యుక్తమే కానటువంటి దానిని, అన్నదానము లేకుండా ఉన్నటువంటిది, మంత్రాలే లేనటువంటిది, దక్షిణ కూడా లేనటువంటిది, శ్రద్ధ అనేది బొత్తిగా లేకుండా చేసే యజ్ఞము తామస యజ్ఞము అనే కదా చెప్పబడుతూ ఉన్నది. అన్నదానము అనేటువంటిది అనుష్ఠాన వేదాంతం యొక్క ఒకానొక రూపము. సర్వ ప్రాణికోట్ల యందు పరమాత్మ ఉన్నాడు అనే సత్యాన్ని అనుభూతం చేసుకున్నటువంటి వాడు మాత్రమే పరోపకారం తప్పకుండా చేస్తాడు. అదే కదా ఆచరణ వేదాంతము. అందువలననే కాబోలు అన్ని పుణ్యకార్యాల యందు కానీ, శ్రాద్ధకర్మల యందు కానీ, యజ్ఞాల యందు కానీ అన్నదానాన్ని పెద్దలు విధించారు. తన వలె ఎల్ల ప్రాణులను కూడా చూసేటువంటి గొప్ప సాధన ఈ అన్నదాన కార్యం వలనే లెస్సగా అనుభవానికి రాగలుగుతుంది. కాబట్టి ఇటువంటి పవిత్రమగు కార్యము కొరతబడినదనుకో
యజ్ఞము తామసమే అని కదా భగవానుడు చెప్పి ఉన్నారు. అదక్షిణం, ఇది కూడా పైన తెలిపినటువంటి అన్నదానాన్ని పోలినటువంటిది. అంటే తన సొత్తులో తను సంపాదించుకున్నటువంటి సొమ్ములో కొంత భాగాన్ని ఋత్వికులకు, ఇంకా కూడా బీదలకు, ఇంకా దరిద్ర నారాయణులకు దక్షిణగా ఇవ్వాలి. ఇదే కదా త్యాగానికి చిహ్నము, గురుతు. కాబట్టి ఇటువంటి త్యాగభావాలు లేనటువంటి యజ్ఞము తామసమైనది అనే గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఉద్బోధించారు. శ్రద్ధా విరహితం, ఏ కార్యమైనా సరే శ్రద్ధతో, భక్తితో, పూర్తి నమ్మకంతో, పరిపూర్ణ విశ్వాసంతో చేయబడినప్పుడు మాత్రమే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. శ్రద్ధ లేకుండా చేయబడేటువంటి కార్యము చేయని దానితో సమానమే కదా. అందుకే మనకి భగవానుడు ఏమని చెప్తూ ఉన్నారు అంటే, శ్రద్ధారాహిత్యాన్ని, శ్రద్ధ లేకుండా చేసేటువంటి కార్యాన్ని వదిలివేయండి, తామస ప్రవృత్తిని కూడా వదిలివేయండి. జనులు శ్రద్ధతో కూడుకున్నవారే సమస్త కార్యాలను కూడా, ఉత్తమ ఫలితాలను కూడా పొందవలసి ఉంటుంది అని చెబుతూ, ఇది శారీరకమైన, వాచికమైన, మానసికమైనటువంటి తపస్సులను చెప్పబోతూ ముందుగా శారీరక తపస్సును గురించి పరమాత్మ వర్ణిస్తూ ఇలా చెప్తూ ఉన్నారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. ఎలాగంటే దేవతలను, ఇంకా బ్రహ్మయందు అనుష్ఠాన నిష్ఠ గరిష్ఠులైనటువంటి బ్రహ్మనిష్ఠులను, గురువులను, జ్ఞానులను, మహాత్ములను, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పెద్దలను కూడా పూజించడం, ఇంకా బాహ్యమునందు భావమునందు కూడా శుద్ధత్వము కలిగి ఉండడం, రుజుత్వముతో కూడి ఉండడం, అంటే కుటిలత్వము, కపటము లేకుండా ఉండడం, మనసుతోటి ఏది ఆలోచన చేస్తున్నారో దానినే నోటి ద్వారా వెలువడడం, మనసుతో నోటితో వెలువడిందే క్రియారూపంగా సంభవించడం అనేటువంటిది. అంటే మనసుతో, వాక్కుతో, శరీరముతో ఏకరీతిగా వర్తించడం, బ్రహ్మచర్య వ్రతాన్ని పాలించడం, ఏ ప్రాణిని కూడా హింసించకుండా ఉండడం. ఇదే కదా శరీర సంబంధమైనటువంటి శారీరక తపస్సు అని చెప్పబడినది. అంటే ఇప్పుడు తపస్సు అనేటువంటిది 3 రకాలుగా చెప్పబడుతున్నటువంటి ఘట్టం. అయితే శారీరకమైనటువంటి తపస్సు, మానసికమైనటువంటి తపస్సు, వాచికపరమైనటువంటి తపస్సు. మనసు, వాక్కు, కర్మ, శరీరము, వాచికము, మానసికము, ఈ విధంగా 3 రకాల తపస్సులను గురించి చెప్పబడినటువంటి ఘట్టము అని చెబుతూ, సాధకులైనటువంటి వారు ఈ 3 రకాలైనటువంటి తపస్సులను చక్కగా అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు ఇక ఏ ప్రకారం అంటే వారు మనస, వాచ, కర్మణ కూడా త్రికరణ సహితంగా శుద్ధత్వాన్ని పొంది ఉంటారు. అలా త్రికరణ శుద్ధులై ఉన్నట్లయితే నిర్మలమైనటువంటి అర్థమునందు ప్రతిబింబించిన ప్రతిబింబంలాగానే ఆత్మ యొక్క అనుభూతి వారికి సులభంగా లభిస్తుంది. అందుకే మనకి ఈ యొక్క శ్రద్ధాత్రయ విభాగ యోగము అనేటువంటి దాని యందు ఆహారము, యజ్ఞము, దానము అనే వాటిని గురించి చెప్పేటప్పుడు కూడా సాత్వికమైన, రాజసమైన, తామసమైనటువంటి రూపాలని గురించి తెలియజేసి, ఒక తపస్సును గురించి చెప్పేటప్పుడు వర్ణించి తెలియజేసేటప్పుడు మాత్రము దాని యొక్క సాత్వికమైనదా, రాజసమైనదా, తామసమైనటువంటి రూపాలనే కాకుండా వాటి సంబంధమైనటువంటి శారీరక, వాచిక, మానసిక తపస్సులను కూడా వక్కాణించి ఉన్నారు. అంటే ఈ ఉపాధి అందలి, అంటే ఇంద్రియాల యందలి మాలిన్యాన్ని బాగా తప్పింపచేయాలి. వాటిని అలా తప్పింపజేసి వాటిని తొలగించడమే కదా తపస్సు. అదే కదా మోక్షానికి కారణము, హేతువు అవుతూ ఉన్నది. అందుకే పరమార్థ సాధనలలో అది చాలా ప్రధానమైనటువంటిది తపస్సు. అందువలననే కాబోలు మనకి శ్రీకృష్ణమూర్తి అయిన గీతాచార్యులు తపస్సును గురించి చెప్పేటప్పుడు అన్నింటిలాగానే సామాన్యంగా చెప్పారా?
చెప్పలేదు. ప్రత్యేకంగా మళ్ళీ కూడా 3 రకాలుగా చెప్పారు. జనులలో కొందరైతే తపస్సు అనే మాట వినగానే భయపడిపోతూ ఉంటారు. ఎండలో వానలో బాధ చెందడమే తపస్సు అని వారి భావము. ఎందుకు? మనకు చలనచిత్రాల్లో చూపించేటువంటిది పుట్టలు పెట్టి శరీరం అనేటువంటిది కృషించిపోయి మరొక తోలు ఉత్పన్నమయ్యి ఈ విధమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా క్షీణించిపోయి మళ్ళీ వృద్ధి చెంది ఇలా త్రికాలాల యందు కూడా అంటే ఈ జరుగుతూ ఉన్న జరగబోయేటువంటి కాలాల యందు కూడా ఎండకి వానకి చలికి మరి ఇటువంటి వాటికన్నింటికీ కూడా బాధ చెందుతుంది. ఆ బాధ చెందించడమే తపస్సు అని కొంతమంది యొక్క భావం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ తపస్సును గురించి ఇక్కడ చేసినటువంటి వివరణాన్ని వ్యాఖ్యను కూడా పరిశీలించినట్లయితే ఇక వారు అటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని వారికి స్పష్టంగా తెలిసిపోతుంది. ఎలాగంటే భయంకరములైనటువంటి తపస్సులను గురించినటువంటి ప్రస్తావనే ఇక్కడ లేనే లేదు. కాబట్టి సులభ సాధ్యములై సర్వులకు కూడా ఆచరించడానికి యోగ్యములైన ఈ 3 రకాల తపస్సులను కూడా ప్రతి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ చక్కగా ఆచరించి శరీర సంబంధమైన వాక్ సంబంధమైన మనస్సంబంధమైనటువంటి వాటిని కూడా శుద్ధం చేసుకోవాలి. అలా శుద్ధం చేసుకొని మోక్షాన్ని పొందేటువంటి వారుగానే తయారవ్వాలి అని చెబుతూ, అయితే ఈ శారీరక అంటే శరీర సంబంధమైనటువంటి తపస్సు అని చెప్పబడింది కదా, ఇందులో 5 రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. మొట్టమొదటిది పెద్దలను సేవించడం, వారిని అదే కదా పూజనము అని చెప్పబడింది. అందుకే దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం అని కదా చెప్పబడింది. అంటే పెద్దలను బ్రహ్మనిష్ఠులను పూజించడం వలన సేవించడం వలన 2 మహత్తరమైనటువంటి మంచి ఫలితాలు సాధకునికి కలుగుతాయి. అవి ఏవంటే వారి యొక్క మహనీయుల యొక్క పెద్దల యొక్క బ్రహ్మనిష్ఠుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలా లభించిందా తన యొక్క అహంకారము అభిమానము శమించిపోతుంది. అంటే ఆధ్యాత్మ మార్గమున సర్వేశ్వరుని యొక్క సద్గురుని యొక్క మహాత్ముల యొక్క అనుగ్రహము అనేటువంటిది లేదనుకో, ఇక దుస్తరమైనటువంటి మాయ ఎవ్వరికీ కూడా దారిని ఇవ్వదు కదా. అవి ఇక జరిగేటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నవో అవి తొలగవు కదా. అప్పుడు జనులు పరమార్థ రంగంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమే అవుతుంది కదా. కాబట్టి వారి యొక్క పూజలు సేవలు ఎవరికి అంటే సర్వేశ్వరుని యొక్క సద్గురుని యొక్క మహాత్ముల యొక్క దయ కనికరము కరుణ అనుగ్రహము అనేది లేకపోతే ఈ యొక్క అబద్ధపు మాయ ఎప్పటికీ తొలగదు, దారి ఇవ్వదు. అవన్నీ కూడా ఆటంకాలే అయి ఉంటాయి. అటువంటప్పుడు జనులు ఈ పారమార్థిక రంగంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టమే కదా. కాబట్టి ఆ యొక్క మహనీయుల యొక్క పూజలు సేవలు మొదలైనటువంటి వాటి చేత వారి పట్ల మనం చూపించే వినయము విధేయతలను కూడా చూపడం వలన వారి యొక్క కరుణ ఆశీర్వాదము అనేది మనకు దక్కుతుంది. అంటే వారి యొక్క అనుగ్రహము కానీ వారి యొక్క ఆశీస్సులు కానీ ఎట్లయినా సరే సంపాదించాలి అనే అర్థమే కదా. వారి కటాక్షము అనేటువంటిది ముముక్షువులకు అపారమైన మేలే చేకూర్చగలుగుతుంది. అంతేకాదు పెద్దలని సేవించడం వలన మనుజునికి తనలో ఉన్నటువంటి అహంకారము కానీ గర్వము కానీ దేహాభిమానము కానీ వెంటనే శీఘ్రముగా శమించిపోతుంది. కాబట్టి ముముక్షువునికి ఈ సాధన అనేటువంటిది చాలా అవసరమై ఉన్నది. అందుకే కాబోలు భగవానుడు మొట్టమొదటనే దానిని వక్కాణించారు. ద్విజ అంటే ద్విజులు అంటే 2వ జన్మ ఎత్తినటువంటి వారు. అంటే పుట్టుకతో వచ్చినటువంటి జన్మ కాకుండా సంస్కారం చేత సాధన చేత వచ్చిన 2వ జన్మ కలిగిన వారు అని అర్థము. అదే ద్విజ అనేటువంటి దానికి సమానమైనటువంటి భావము.
అంటే అజ్ఞానాన్ని ఛేదించి వేసి లేక అజ్ఞానముతో కూడినటువంటి పాత శరీర మనసులను పొందినవారు అనే కదా భావము. వారి యొక్క జీవితము పూర్వపు జీవితంలాగా ఉండదు. వారి యందు బ్రహ్మ తేజస్సు అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే ఈ రెండవ జన్మ కలిగిన వారు అనేటువంటిది ద్విజులు అనేటువంటి పదానికి అర్థమైతే వారు అజ్ఞానాన్ని ఛేదించి వేస్తారు, లేకపోతే అజ్ఞానంతో కూడినటువంటి పాత శరీరాన్ని మనసుని వాక్కుని కూడా మరి వదిలివేసిన వారు అనే కదా భావము. వారి జీవితము పూర్వ జీవితంలాగా ఉంటుందా? ఉండదు. వారి యందు ఎల్లప్పుడూ కూడా బ్రహ్మ వర్చస్సు బ్రహ్మ తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రాజ్ఞ అంటే ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ప్రాజ్ఞుడు. అంటే ప్రాజ్ఞుడు అంటే జ్ఞాని అనే అర్థమే కదా. అందుకే మనకి 4 రకాలైనటువంటి మరి చతుర్విధ మహావాక్యాల యందు కూడా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యమునందు తెలుపబడిన బ్రహ్మరూపమైనటువంటి ప్రజ్ఞను చిద్వస్తువును ఎరిగినటువంటి వారే ప్రాజ్ఞులు అని కదా మనకు చెప్పబడింది. అటువంటి ప్రాజ్ఞులను మహనీయులను సత్కరించడం కానీ పూజించడం కానీ ఒక విధమైనటువంటి తపస్సే అని కదా చెప్పబడింది. అందుకే శౌచం అని కూడా చెప్పారు. ఎటువంటి శౌచం అంటే మనశ్శుద్ధి, శారీరక శుద్ధి, పరిసరాల శుద్ధి. ఈ 3 కూడా అవసరాలే. తన మనస్సు, తన శరీరము, తాను ఉండేటువంటి చోటు 3 కూడా శుద్ధంగా ఉంచుకోవాలి. అంటే మలినంగా దోషయుక్తంగా మురికిగా ఉన్నటువంటి ప్రదేశాల యందు ఉండేవారికి ఆరోగ్యం చెడుటే కాకుండా అటువంటి మురికి సంబంధమైనటువంటి మలిన భావనలే కలుగుతూ ఉంటాయి. మలిన శరీరం కలిగిన వానికి స్వాస్థ్యము అంటే ఆరోగ్యము అనేది చెడిపోతుంది. కాబట్టి ఇక వాడు అనుసరించేటువంటి బ్రహ్మనిష్టకు విఘ్నాలు అనేవి కలుగుతాయి కదా. ఇంకా మలిన మనస్సు కలిగిన వారికి అసలు దైవ మార్గమే గోచరించకుండా ఉంటుంది. కాబట్టి సాధకుడు ఎలా ఉండాలి? కడు జాగరూకుడై ఉండాలి. బాహ్యమునందు అభ్యంతరమునందు శుచిత్వము అనేది గొప్పగా సంపాదించాలి. అంటే ఊడ్చి నీళ్లు చల్లి శుభ్రం చేయడం ద్వారా పరిసరాలన్నీ శుభ్రపడతాయి. అలాగే స్నానము మరి సాత్వికమైనటువంటి ఆహారం ద్వారా కూడా శరీరాలు శుభ్రపడతాయి. మలినమైనటువంటి సంకల్పాలను, మురికి సంకల్పాలను, దోషయుక్తమైనటువంటి సంకల్పాలను వదిలివేయడం ద్వారా, దైవ సంకల్పాలనే చేయడం ద్వారా మనస్సు కూడా శుచివంతంగా చేసుకోవాలి. అందుకే ఆర్జవం అంటే రుజుత్వము. కుట్ర కానీ కపటము కానీ కుటిలత్వము కానీ ఏమీ లేకుండా ఉండడమే కదా రుజుత్వము అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు పాములాగా వక్రత కలిగి ఉండేటువంటి వాని యందు విషము అంటే ఏ విషం? పాములో విషం ఉంటుంది. అలా వంకరగా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి యందు పాపము అజ్ఞానము ఉండే ఉంటుంది. కాబట్టి తలంపునందు కానీ మరి వాక్కునందు కానీ క్రియయందు కానీ ఒకే విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. శరీరము వాక్కు మనసులలో కూడా ఏకరీతిగానే వర్తించాలి. వంకర అనేటువంటి వ్యవహారాన్ని మానేసుకోవాలి అని చెబుతూ బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు త్రికరణాలలో కూడా ఏది మనోబుద్ధి మనసు ఈ యొక్క శరీరము ఈ యొక్క క్రియ అనేటువంటిది త్రికరణాలు. మనసు వాక్కు క్రియ త్రికరణ శుద్ధిగా కూడా అంటే మానసికపరమైన వాచికపరమైన ఇంకా క్రియాపరమైనటువంటి శారీరకపరమైనటువంటి ఈ యొక్క త్రికరణాలతో కూడా బ్రహ్మచర్యాన్ని శీలించడం అనేది ఒక మహా తపస్సు అని కదా భగవానుడు చెప్పుతూ ఉన్నాడు. అసలు బ్రహ్మచర్యము అంటే దోషము కానీ కోరికలతో ఉండేటువంటి భావన కానీ
కోరికతో కూడినటువంటి వ్యవహారం కానీ లేకుండా ఉండడమే ఇంకా కూడా బ్రహ్మమును గురించి సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన బ్రహ్మమును గురించి ఎల్లవేళలా చింతించడం అనేదే ఈ యొక్క బ్రహ్మచర్యము అంటే అన్ని సాధనలకు కూడా బ్రహ్మచర్యము పునాది వంటిది. కాబట్టే మనకి భగవద్గీతలో భగవానుడు అక్కడక్కడ కూడా ఈ బ్రహ్మచర్యాన్ని గురించే ప్రోత్సాహం చేస్తూ వస్తూ ఉన్నారు. దీని విషయమే గనక శ్రద్ధ చేసినట్లయితే మనుషుడు ఈ పరమార్థ మార్గమునందు ఉన్నతిని అభ్యున్నతిని పొందలేడు కదా. అందుకే ఈ ఆధ్యాత్మ సౌధమున ఆధ్యాత్మము అనేటువంటి భవనమునందు బ్రహ్మచర్యము అనేటువంటి కీలక స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నది. అదే కదా అసలు అన్నింటికీ కూడా బ్రహ్మయందు నిలుకడగా స్థిరముగా నిలబడి ఇంకా వాడు తన యొక్క కామ కోరికలు, విషయదోషాలు, కామ వ్యవహారాలు, ఆసక్తి, రాగము అనేటువంటివి ఏవి కూడా లేకుండా ఉండడమే కదా కీలకమైనటువంటి స్థానము. అదే అన్ని విషయాలకు కూడా కోరిక లేకుండా ఉండడమే మెయిన్ స్విచ్ అయి ఉంటుంది. అయితే అహింస శరీర వాక్కు మనసుల చేత కూడా అంటే మనసు చేత చింతించిన, వాక్కు ద్వారా వచించిన, శరీరం ద్వారా ఏ క్రియ చేసినా ఇవన్నీ కూడా శరీరముతోటి వాక్కుతోటి మనసు చేత కూడా ఏ ప్రాణికి కూడా అపకారము అనేది చేయకుండా ఉండడం. అంతేకాదు అజ్ఞానము ఒకవేళ కలిగి ఉన్నట్లయితే తన ఆత్మను తాను హింసించుకొనినట్లుగానే అవుతూ ఉంటుంది. ఎందుకు? జ్ఞానం లేదు, తనను తాను ఉద్ధరించుకోలేడు. అజ్ఞానం కలిగి ఉన్నప్పుడు తన యొక్క పతనాన్ని తాను కొని తెచ్చుకుంటాడు. కాబట్టి ఇక వాడు తన ఆత్మను తాను హింసించుకున్నట్లే అవుతూ ఉంటుంది కదా. కాబట్టి ఏం చేయాలి? అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి. అలా జ్ఞాన సముపార్జనం గావించడం ద్వారా ఆత్మహింసను వదిలివేయడం కూడా అహింసయే అవుతూ ఉన్నది. అయితే అది అహింస యొక్క మహోన్నతమైనటువంటి రూపము అనే కదా తెలియాలి అని చెబుతూ శారీరక సంబంధమైన తపస్సు అంటే దేవతలు, గురువులు, బ్రహ్మనిష్ఠులు, ప్రాజ్ఞులైనటువంటి మహనీయులు, జ్ఞానులు, పెద్దలు మొదలైనటువంటి వారిని పూజిస్తూ ఉండాలి. బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా లోపల బయట సర్వము కూడా శుచిత్వము కలిగి ఉండాలి. ఇంకా కాపట్యము, కపటత్వము, కుటిలత్వము అనేది లేకుండా రుజుత్వము కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఏ విషయ సంబంధమైనటువంటి దోషాలు లేకుండా, కోర్కెలు లేకుండా ఆసక్తి రహితంగా ఉంటూ బ్రహ్మమును చింతించేటువంటి బ్రహ్మచర్యము కలిగి ఉండాలి. ఇంకా కూడా ఈ యొక్క అంటే ఏ ప్రాణులకు కూడా మరి తనకు తాను హింసించుకునేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలివేసుకోవడము, అది తన హింసను తాను మానుకున్నట్లే కదా. హింస లేకపోవడం అహింస అవుతుంది కదా. కాబట్టి వీనిని కలిగి ఉండడం అనేటువంటిది శారీరక తపస్సు అని చెబుతూ ఇంతకీ వాచిక తపస్సును గురించి తెలియజేస్తూ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే ఇతరులకు వారి యొక్క మనసుకు బాధ కలిగింపకుండా ఉండడం, సత్యమైనటువంటిది, ప్రియమైనది, మేలు కలిగించేటువంటిది అగు మాటలను, వేదము మొదలైనటువంటి వాటి యొక్క అధ్యయనం, వాటిని పఠించడం, అధ్యయనం అనేటువంటిది అభ్యాసం చేయడము. వేదము, ఉపనిషత్తులు అంటే భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, యోగ వాసిష్టము మొదలైనటువంటి వారిని అధ్యయనం చేయుట, ఇంకా కూడా ప్రణవము మొదలైనటువంటి మంత్రాలను కూడా జపించడం వాచికమైనటువంటి తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇక్కడ అనుద్వేగకరం వాక్యం అని కదా చెప్పారు. ఉచ్చరింపబడేటువంటి వాక్యము పరుల యొక్క మనసుకు ఏమాత్రం కూడా నొప్పిని కలగజేయకూడదు. ఇంకా కూడా అది యథార్థమై ఉండాలి. సత్యవాక్య అయినప్పటికీ కూడా దానిని పరుషంగా, అప్రియంగా
అస్సలు పలకూడదు. ఇతరులకు ప్రియంగా, హితంగా, మంచిగా, ఇష్టంగా ఉండాలి అని చెప్పడం చేత స్వాధ్యాయాభ్యసనం. అభ్యసనం అని చెప్పినందువలన అటువంటి స్వాధ్యాయమును లెస్సగా పూర్తిగా అభ్యాసము చేయాలి అని, ప్రతిరోజు దానిని సాధించాలి అనే కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అంటే ధ్యానమే కదా ప్రధానము, ఇంకా శాస్త్రము మొదలైనటువంటి అభ్యాసాలు ఎందుకు అని పలికే వారికైతే ఇక్కడ చక్కని సమాధానం భగవానుడు ఇచ్చేశారు. ధ్యానమే ముఖ్యమే అయినప్పటికీ ఈ విరామ సమయాల యందు మనకెప్పుడైనా సరే ఖాళీ సమయాలు దొరికినప్పుడు శాస్త్రాలు మొదలైనటువంటి వాటిని పరిశీలించాలి, వాటిని అధ్యయనం చేయాలి. నిప్పుకు గాలి తోడైనట్లుగానే అతని యొక్క ధ్యానాలకి, తపస్సులకి కూడా ఈ శాస్త్రాధ్యయనము అనేటువంటిది చాలా సహాయకారిగా ఉంటుంది అని తెలియాలి కదా. ఇటువంటి అధ్యయనాల చేత ప్రణవము మొదలైనటువంటి మంత్రాల యొక్క జపము చేత కూడా, సత్యమైనటువంటి వాక్కు చేత కూడా వాక్కు అనేది శుద్ధి కలిగి ఉంటుంది. కాబట్టి వాచిక తపస్సు అంటే పరులకు నొప్పి కలగజేయకుండా ఉండడం, సత్యమై ఉండడం, ప్రియముగా మాట్లాడడం, హితంగా ఉండేటువంటి వాక్కునే చెప్పడం, వేదాలు మొదలైనటువంటి అధ్యయనము అనేటువంటిదే కదా వాచిక తపస్సు అని చెప్పబడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.